కామారెడ్డి ముంపు ప్రాంతాల్లో క్లీనింగ్ షురూ అయింది. వాటర్ ట్యాంకర్లతో ఇళ్లలోని బురదను క్లీన్ చేసుకుంటున్నారు బాధితులు. మొత్తం వస్తువులు, నిత్యావసర వస్తువులన్నీ కూడా తడిసి ముద్దైపోయాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా అందిస్తారు. రవి, ఓవర్ టు యు. భోగి 3 రోజుల గ్యాప్ తర్వాత కామారెడ్డిని వరద ముప్పు అయితే వీడింది, కానీ వరద దాటి కొట్టుకొచ్చినటువంటి బురద పూర్తిగా ఇళ్లలో పేరుకుపోయింది. ప్రస్తుతం మనం జిఆర్ కాలనీలో ఉన్నాం. ఎగువ నుంచి వచ్చినటువంటి వరద ఉధృతికి ఆల్మోస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ దాకా మునిగిపోయింది. 3 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండింది. మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ల దాకా మునిగిపోవడంతో ఎవరైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాసులు ఉన్నారో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక ఫస్ట్ ఫ్లోర్ ఉన్నటువంటి వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో తలదాచుకోవడం, లేకపోతే పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారితే వాళ్ళందరూ కూడా సేఫ్ ప్లేస్లకు తరలించారు అధికారులు. ప్రస్తుతం మనం చూసినటువంటి ఇంట్లో చూడవచ్చు ఎలాంటి భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో. పూర్తిగా వాళ్ళు కనీసం ఇంట్లో కాలు కూడా పెట్టలేనటువంటి పరిస్థితి. 3 రోజుల తర్వాత సురక్షిత ప్రాంతాల నుంచి వాళ్ళ ఇంటికైతే చేరుకున్నారు, కానీ కనీసం లోపల అడుగు కూడా పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఎక్కడ చూసినా బురదే మారిపోయింది. కనీసం ఇంట్లో లోపలికి గేట్ దగ్గర నుంచి ఎంట్రీ సిచ్యువేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే లోపల వరకు కనీసం ఏ ఒక్క వస్తువు కూడా ముట్టడానికి వీలు లేకుండా మారిపోయింది. కనీసం కాలు పెట్టి లోపలికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వీటన్నిటినీ క్లీన్ చేసుకోవాలంటే కూడా పెద్ద ఎత్తున వాటర్ కావాలి. అధికారులు మాత్రం, మున్సిపల్ అధికారులు ఒక ట్యాంకర్ను తీసుకొచ్చి ఒక్కో ఇంటికి ఒక ట్యాంకర్ చొప్పున ఇస్తున్నారు. ఒక ట్యాంకర్తో వీళ్ళు ఏమాత్రం కడుక్కోలేరు. ఇప్పటివరకు సురక్షిత ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు అప్పటి వరకు పూర్తి స్థాయిలో వాటర్ అందేవి, తాగడానికి ఆహారం కూడా అందేది. కానీ ఇప్పుడు ఇంటికి చేరుకున్నామనే ఒకే ఒక్క సంతోషం తప్ప చేరుకున్న తర్వాత కనీసం వాళ్ళు నిలబడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కనీసం వాళ్ళు కూర్చోవాలన్నా ఈరోజు కాసేపు అయితే చీకటి పడుతుంది. విద్యుత్ పునరుద్ధరణకు మరొక 3 రోజుల పాటు టైం పడుతుందని చెప్తున్నారు. సో ఇప్పుడు కాసేపు అయితే చీకటి పడితే లోపల ఉన్నటువంటి వస్తువులను ఇప్పటికీ బయటికి తెచ్చుకోలేక, ఇప్పటికే బయట పెట్టినటువంటి వస్తువులను కడిగిన తర్వాత లోపల కూడా పెట్టుకోలేనటువంటి పరిస్థితులు తలెత్తాయి. జిఆర్ కాలనీలో కొన్ని చోట్ల ఏకంగా వరద ఉధృతి, కొన్ని ఇళ్లలోకి పాములు కూడా వచ్చాయి. వాళ్ళు వాటర్ను క్లీన్ చేసుకోవడానికి లోపలికి వెళ్ళినటువంటి టైంలో కొందరికి పాములు కూడా కనిపించడంతో వాళ్ళు లోపలికి వెళ్ళాలన్నా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం చూడవచ్చు ఒక ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఉందో. ఇదే పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని కొన్నేళ్ల పాటు వదిలేసి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తే ఏ విధంగా ఉంటుందో అలాంటి పరిస్థితి కనిపిస్తుంది.